హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసమని ఒక లొకేషన్కి వెళ్ళాను. అదే విక్టోరియన్ మెమోరియల్ అన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో కట్టడం. చాలా బ్యూటిఫుల్ కట్టారు ఆ రాజు, అప్పుడున్న రాజులు. ఇది ఎందుకు చూస్తున్నా అంటే ఈరోజు నన్ను ఎంతగా ఆదరించి 2000 సబ్స్క్రైబర్ వచ్చారనమాట. దానికోసమని మీకు ఒక లొకేషన్ చూపించాలని తీసుకొచ్చాను. చూడండి ఎలా కట్టారు ఏంటి అనేది. ఈ కట్టడం అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా రావచ్చు, వచ్చి చూడండి. అసలుకి మీకు టికెట్ ఉంటుంది. మాకైతే ఐ కార్డు ఉంది కాబట్టి, ఫోర్స్ కాబట్టి మాకు టికెట్ లేదు. కనుక మీకు టికెట్ ఉంటే తక్కువలో ఉండవచ్చు. నేను కనుక్కోలేదు, మీకు తెలుస్తూ వచ్చినాక. ఏమో 50 రూపీస్ ఉంటుంది అంతే. ఓకే, చూడండి అప్పుడు రాజు కట్టింది ఇలా. ఇందాక ఒక వీడియో చూపించలేదు, అందుకే ఇంకో వీడియో పెడుతున్నాను. ఇందులో ఆ బోట్ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఏంటంటే బోటు. ఆ బోట్ మీకు చూపిస్తాను, ఇందులో లాస్ట్లో ఉంటుంది. ఇక వాళ్ళు ఏ విధంగా నిర్మించారనేసి వాళ్ళ ఆల్బమ్స్ అన్నమాట. మనం పెళ్ళికి ఫంక్షన్కి ఇలా ఆల్బమ్స్ పెట్టుకుంటాము, ఇలుగు అనమాట ఆల్బమ్స్. ఏ విధంగా నిర్మించారనే ఆల్బమ్స్ అనమాట. అది చూడండి. మ్యాక్సిమం ఎంత కావాలంటే అంతవరకు మొత్తం కవర్ చేశాను వీడియో. బాగా లెంత్ అయిపోతుంది అనేసి అనుకున్నా కానీ బాగానే కవర్ చేశాను. తప్పక చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది మీకు. అంటే అక్కడికి వెళ్ళిపోయి చూసేవారికన్నా ఇక ఇందులో చూస్తే మీకు చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మ్యాక్సిమం అంతా కవర్ చేసిన. నాకు ఇలా మంచిగా అనిపించింది ఒకటి, ఆయుధాలు, అక్కడ ఉన్న బోటు లాంచ్ అనమాట. అది అప్పుడు మనం సినిమాలు చూస్తూనే ఉంటాం, సముద్ర దొంగలు అని సినిమాలు చూస్తాం చూడు, అందులో ఉంటుంది బోటు. సేమ్ అదే విధంగా ఉందన్నమాట. అప్పుడు వీళ్ళు వినియోగించిన బోట్ అనమాట. అది చూపిస్తాను లాస్ట్లో. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా అసలుకి చూస్తూనే ఉండాలి. మీకు ఇంకా సొంత మీరే వెళ్ళినట్టుగా చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంత క్లారిటీగా తీసాను అనమాట, ఏది మిస్ కాకుంటే. ఎలాగ వెళ్ళాలి ఏంది లోనకి అనేది. చూడండి అక్కడి నుంచి లోనకి వెళ్తున్నా. చూడండి ఇక ఇంకా వస్తుంది. ఇది ఏందో అర్థం కాలేదు, మరి ఇది దేనికోసం తెలియదు కానీ ఇది అలా హిందీలో ఉంది. మనకి హిందీ రాదు కదా, హిందీలో ఉంది. దాని అర్థం కాదు. వాళ్ళకి ఇక్కడ ఉన్న ఫొటోస్ వాళ్ళు ఎక్కడెక్కడ పరిపాలించాలి అనేసి ఆ రాజు. ఇదైతే మనకు ఇది సంస్థానం ఎలాగ ఏ విధంగా అనేసి ఒక చిన్న బాక్స్లో పెట్టారనమాట. ఇది కట్టడం ఏ విధంగా అనేసి ఇది ఇలా పెట్టారు, ఇలా బాక్స్లో. దాని గురించి అదనమాట. కింద కూడా పెట్టారు, మరి కింద ఏందో తెలియదు అది అనేసి అనుకున్నా. కానీ ఒకసారి వీడియో చూపిద్దాం అనేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా చూడండి ఇక ఈ మొత్తం ఎలా పరిపాలించింది ఏంది, ఎలా కట్టారు ఏంది, ఎక్కడ ఉన్నది ఏంది అని మొత్తం వీళ్ళు ఒక విధంగా పెట్టుకున్నాయి. మరి అవి వాళ్ళు పెట్టుకున్నదో మనం పెట్టింది తెలియదు కానీ అప్పుడు కాలంలో పెట్టినాయి. ఇదిగో చూడండి ఇక్కడ అప్పుడు రాజు ఏనుగు మీద ఎలా పరిపాలించింది అనేది అది పెట్టారు. ఇంకా ఇక్కడ చూడండి అసలు ఏ విధంగా పరిపాలించిన, ఏ విధంగా ఉన్నానని మొత్తం పెట్టారు. ఇప్పుడు మేము తీసుకెళ్తున్నాం చూడండి. ఇదిగో కనిపిస్తుందా? లైట్గా దగ్గరికి తీసుకెళ్తాను చూడండి. బోట్ ఇదనమాట, పెద్ద షిప్ అనమాట. ఇది షిప్ లాంటి బోట్ అనమాట ఇది. అప్పుడు దీని మీద యుద్ధాలకు వెళ్తారు అనమాట, యుద్ధం చేయడానికి, వేరే దేశానికి వెళ్ళడానికి. అంతా అసలుకి సినిమాలు చూసినట్టే ఇక్కడ ఉన్నది సేమ్. ఇది నిజమే ఇది. ఎందుకంటే ఇది ఔరా నది ఉంది కదా, ఆ నది మీద వేరే దేశాలకు వెళ్తుంటారు అనమాట పరిపాలించడానికి. అదనమాట. ఇక చాలామంది జనాలు అసలు ఫుల్గా మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ మనం తెలుగు వాళ్ళని ఎందుకు మాట్లాడేది కానీ ఇప్పుడు వచ్చా. ఇక చూడండి ఇది పియానో అనమాట. అప్పుడు రాజులు వాడిన పియానో. అసలు చాలా ఇప్పుడు ఏం అసలు చెక్కు చెదరకుండా ఎలా ఉందని నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది పియానో. నాకు పియానో చాలా నచ్చింది అనమాట. అసలుకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్టడం అనేది ఎలా ఉందో అసలుకి. అంత పురాణ వస్తువుగా ఇలాగ మస్తు కట్టారు. హాయ్ ఫ్రెండ్స్, ఓకే మరి నా వీడియో మంచిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.